హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కోడింగ్ అనేది మనము స్టార్టింగ్ నుండి నేర్చుకోవట్లేదు, ఓన్లీ ప్లేస్మెంట్ బేస్డ్ మనం నేర్చుకుంటున్నాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనము ఈవెన్ నెంబర్స్ అనేదాన్ని నేర్చుకుంటున్నాం అన్నమాట. సో ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, ఓకేనా. సో ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మ్యాక్సిమం చాలా మందికి ఈ కాన్సెప్ట్ అనేది తెలుసు. సో ఈవెన్ నెంబర్స్ అయితే ఏంటి, 2, 4, 6, 8 అంటే ఏదైతే నెంబర్స్ 2తో మల్టిప్లై అవుతాయో అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, అవునా. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, సో ఆడ్గా ఏదైతే ఉంటాయో 1, 3, 5, 7, సో వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. సో మనకి తెలిసిన బేసిక్ లాజిక్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అనేది ఒకవేళ 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ అనేది 0 ఇస్తే అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనేది తీసుకున్నాము, 10 అనేది తీసుకొని మనకి ఏంటి రిమైండర్ కావాలి. సో రిమైండర్ కావాలంటే మనం ఏం చేస్తాము, రిమైండర్ కావాలంటే మాడ్యులస్ 2 అనేదని చేస్తాం. అప్పుడు అది ఈక్వల్ టు 0 అయితే దాని అర్థం ఏంటి, సో ఈక్వల్ టు 0 అయితే మనకు అక్కడ అది ఈవెన్ నెంబర్ అని, లేదు అంటే అక్కడ మనకి అది ఏంటి ఆడ్ నెంబర్ అని మనకు తెలుస్తుంది, అవునా. సో అది బేసిక్ లాజిక్. ఎప్పుడైతే ఒక నెంబర్ తీసుకుంటే దాన్ని 2 చేస్తాము, రిమైండర్ అనేది 0 అయితే అది ఈవెన్ నెంబర్, లేదు 1 అయితే అది ఆడ్ నెంబర్. సో ఇది ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ యొక్క బేసిక్ లాజిక్. ఓకే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సో ఈ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్లోనే మనకి డిఫరెంట్ టైప్స్గా క్వశ్చన్ అడుగుతారు. ఏమేమని అడుగుతారు అంటే nth నెంబర్ ఈవెన్ నెంబర్ అని, లేదంటే n నెంబర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని, లేదంటే టైప్స్ టు ఫైండ్ ఈవెన్ అంటే ఏంటి, మనకి ఓన్లీ ఇప్పుడు ఒక లాజిక్ చెప్పాను. అదేవిధంగా మనకి ఎన్ని లాజిక్స్ ఉంటాయి, స్టెప్ ఆపరేషన్ అంటే మనకి రేంజ్ అనేది యూజ్ చేసుకొని అందులోనే స్టెప్ అనేదాన్ని యూజ్ చేసుకొని చేస్తాము, లేదంటే యూజింగ్ బిట్ వైజ్ ఆపరేషన్స్, ఎన్నైతే బిట్ వైజ్ ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి చేస్తాము, లేదంటే టెర్నరీ ఆపరేషన్ యూజ్ చేసి చేస్తాము, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనే వాటిని కౌంట్ చేయడం అన్నమాట. తర్వాత సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, ఇలాగా నెక్స్ట్ సెపరేట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఇన్ని టైప్స్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మనము ఇక్కడ నేను ఆల్రెడీ మీకు కోడింగ్ కూడా నేను ఇచ్చేసాను. సో మనము ఒక బ్రీఫ్గా అంటే కొంచెంగా మనం మొత్తం డీటెయిల్గా కాకపోయినా లైట్గా మనం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే nth నెంబర్ ఈవెన్ నెంబర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమని తీసుకున్నాను, ఓకే ఇక్కడ మనము కోర్స్ అంటే కామెంట్స్ పెట్టుకున్నాను, నేను కామెంట్స్ అనేవి తీసేసుకున్నట్లయితే ఇప్పుడు ఓన్లీ ఈ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను ఫంక్షన్ అనేది దాన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు మ్యాక్సిమం ఫంక్షన్స్ అనేవి నాకు రావు. సో నేను ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫంక్షన్స్తో స్టార్ట్ చేస్తే సో నేను ముందుకి ఇంకా దాంట్లో మంచిగా డెప్త్గా వెళ్తాను అనేసి బాగా వస్తుంది అని నేను ఫంక్షన్స్తో స్టార్ట్ చేశాను. లేదు మీకు నార్మల్గానే ఈజీగా ఉంటుంది అంటే నార్మల్గానే చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే మన ఫంక్షన్స్ అంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఒక ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తాము, పెరాంథసిస్ లో పారామీటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఈవెన్ ఆడ్ అనే ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనకి తెలిసిన లాజిక్కే I mod 2 ఈక్వల్ టు 0ని, ఓకేనా. అంటే I అనేది ఇక్కడ ఏంటి ఒక నెంబర్ అనేది మాడ్యులస్ 2 తోటి మనం చేసినప్పుడు రిమైండర్ అనేది ఏమవ్వాలి, ఈక్వల్ టు 0 అవ్వాలి, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫంక్షన్లో అంటే ఇక్కడ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు 9 అనే నెంబర్ ఇచ్చాను. అంటే ఏంటి, ఏదైతే ఈవెన్ నెంబర్స్ అనే వాటిని కౌంట్ చేసినప్పుడు 9th ప్లేస్లో ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో దాన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 2, 4, 6, 8, 10, 12, తర్వాత 14, 16, 18, 20 అనుకుందాం, ఓకేనా. టోటల్ ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెంబర్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటి 10 ఈవెన్ నెంబర్స్. ఇందులో నేను ఎంత నెంబర్ అడిగాను, 9th అడిగాను. సో 9th నెంబర్ ఈవెన్ నెంబర్ ఇక్కడ ఏమనుంది 18.
సో 18 అనేది ఏంటి, 9th ఈవెన్ నెంబర్. అంటే నేను ఏదైతే పర్టికులర్ నెంబర్ అడుగుతానో ఆ పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేస్తే ఏం డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకేనా. సో నేను నార్మల్గా అయితే ఏమని చెప్పాను, 18 అనేది అవుట్పుట్ అనేది చెప్పాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమనేది వచ్చింది చూసారా, 18 అనేది వచ్చింది. సో ఇది మనకి మరి, సో ఇది రావాలి, 18 రావాలి, లేదంటే ఇక్కడ 10 తీసుకుంటే నాకు 20 రావాలి, నేను ఎంత నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ రావాలి అంటే మనం ఏం చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకేనా. సో లేకపోతే మీకోసం నేను ఇంకొక ఇది తీసుకొని మీకు కోడ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకొక కొత్త ఫైల్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం చేద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాం. తర్వాత ఏంటి ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఈవెన్ ఆడ్ అని చెప్పాను కదా. తర్వాత పెరాన్సిస్ లో మనం ఎన్ అనేది తీసుకుంటాం. ఎన్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి ఎంత నెంబర్ కావాలి, మనకి ఎంత నెంబర్ కావాలి, 9 అనేది కావాలి. సో ఆ 9 అనేది ఇవ్వాలి అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసుకోవాలి కదా. సో ఆ ఎన్ అనేది అది మాట. ఓకేనా. మనం లాస్ట్ లో ఫంక్షన్ అనేది కాల్ చేసినప్పుడు ఎన్ ప్లేస్ లో మనకి ఎంతైతే నెంబర్ కావాలో ఆ నెంబర్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పర్టికులర్ రేంజ్ లో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకేనా, ఫర్ ఐ ఇన్ రేంజ్ నేను ఎంత అనుకుంటానంటే ఒక 1 నుండి ఒక 1000 అనుకుంటున్నాను. మీరు 1000 అనుకోవాలి, నేను 100 అనుకుంటాను. ఇప్పుడు మీరు 100 అనుకోండి, లేదంటే ఇంకా ఎంత ఎక్కువ అనుకుంటారు. సో అనుకోండి, నేను ఇక్కడ 1000 అని అనుకుంటున్నాను. ఓకేనా. మీ ఇష్టం ఎంత అనుకున్నా కూడా. నాకు మెయిన్గా కావాల్సింది 9th పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ కావాలి. సో మీరు 10 వరకైనా తీసుకోవచ్చు, ఎంత వరకైనా తీసుకోవచ్చు. ఓకేనా. సారీ 10 వరకు తీసుకోకూడదు, ఎందుకంటే మనకి 9th పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ ఎంత, 18 అంటే మీరు 18 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్నే ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. నేను 1000 అనే దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే నేను ఎంత, 1 నుండి 1000 వరకు ఉన్న రేంజ్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ ఒక నెంబర్ అనేది. సో ఇక్కడ ఏంటి ఐ అనేది, ఇఫ్ ఐ అనేది అంటే ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 2తో చేస్తే రిమైండర్ అనేది ఏం రావాలి, 0 రావాలి. 0 వస్తేనే అదేంటి అక్కడ అది ఈవెన్ నెంబర్ అవుతుంది. మన ఇక్కడ ఈవెన్ నెంబర్ కదా నాకు కావాలి. సో ఈ 9th పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ కదా కావాలి. సో కాబట్టి నేను ఈక్వల్ టు 0 పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇది 0 అవుతుందో అప్పుడు నాకు ఏం అవ్వాలి అంటే ఒక కౌంట్ అనేది పెరగాలి. ఓకేనా. సో ఫస్ట్ కౌంట్ పెరగాలంటే మనం కౌంట్ని ఏం చేయాలి, డిఫైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇనీషియల్గా కౌంట్ అనేది 0 పెట్టుకుందాం. ఓకేనా. ఇనీషియల్గా కౌంట్ అనేది 0 పెట్టుకుంటే ఎప్పుడైతే మనకి అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ 0 నెంబర్ దగ్గర మనకి కౌంట్ అనేది ఎంత, 0 అవుతుంది. మనకి ఎప్పుడైతే 1 నుండి 2కి వస్తుంది. సో 2 దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ నెంబర్ కదా, 2 అనేది ఈవెన్ నెంబర్. 2 అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు కౌంట్ అనేది 1 అవ్వాలి. నెక్స్ట్ 3 అనేది ఈవెన్ నెంబరా, కాదు. 4 అనేది ఈవెన్ నెంబర్. సో 4 అనేది ఈవెన్ నెంబర్ అయితే కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 2 దగ్గర ఒక కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, 4 దగ్గర ఒక కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, 6 దగ్గర ఒక కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. అలా అయితే ఎంత అవుతుంది, 1 2 3 4 5 అలాగా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఈవెన్ నెంబర్ దగ్గర ఒక్కొక్క కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో చూడండి, కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇచ్చాను. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, 1 దగ్గర నుండి 2 వస్తుంది. సో 2 దగ్గరకు వచ్చినప్పుడు కౌంట్ ఎంత అవుతుంది, ఫస్ట్ 0 ఉంది. సో 0 ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే ఎంత, 1. ఇప్పుడు కౌంట్ ఎంత అయింది, 2 దగ్గర 1 అయింది. సో ఇప్పుడు కౌంట్ 1 ఉంది. నెక్స్ట్ 3 దగ్గరకు వస్తుంది. 3 ఈవెన్ నెంబర్ అవునా కాదా చెక్ చేస్తుంది, కాదు, అది ఆడ్ నెంబర్ కాబట్టి అది వదిలేస్తుంది. మళ్ళీ 4 దగ్గరికి వెళ్తుంది. 4 ఈవెన్ నెంబర్ అవునా కాదా, ఈవెన్ నెంబరే. అప్పుడు మళ్ళీ ఏంటి, బాడీ లోపలికి వస్తుంది, ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, కౌంట్ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర, ఆల్రెడీ 1 ఉంది. సో 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే ఎంత, ఇప్పుడు కౌంట్ 2. ఓకేనా. అప్పుడు మళ్ళీ వెళ్తుంది, 5 దగ్గరికి వెళ్తుంది. 5 ఈవెనా ఆడా చూస్తుంది, అది ఆడ్. మళ్ళీ 6కి వెళ్తుంది, 6 ఈవెన్. సో ఈ 6 ఈవెన్ కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఇప్పుడు కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది. 2 ఈక్వల్ టు 2 ప్లస్ 1
అంటే 3. అలాగా మనకి ఈ కౌంట్ అనేది ఆపరేషన్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే సో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి, 9th పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ అనేది కావాలి అని చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, కౌంట్ అనేది ప్రతి ఈవెన్ నెంబర్ దగ్గర పెరుగుతుంది. అవునా? ఫస్ట్ ఏంటి ఈవెన్ నెంబర్ మనకి 2 ఉంది. 2 దగ్గర మనకి కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. 4 దగ్గర ఎంత ఉంది, 2 ఉంది. అంటే నాకు అర్థం ఏంటి, మనకి కౌంట్ అనేది ఈక్వల్ టు నేను ఏదైతే పొజిషన్ నెంబర్ తీసుకుంటున్నానో అదైతే సరిపోద్ది కదా. సో చూడండి, ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు n అయితే ప్రింట్ ఏం చేయాలి, మనం ఇక్కడ ప్రింట్ ఏం చేయాలి, అందులో ఏదైతే ఉందో ఆ వాల్యూ, సో ఈవెన్ నెంబర్ అనేది మనము చేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇఫ్ కౌంట్ ఇప్పుడు ఎంత వచ్చింది, నాకు 9 వచ్చింది. కౌంట్ అనేది 9 వచ్చి ఈక్వల్ టు మనం n ఎంత తీసుకుంటున్నాం, n కూడా 9 తీసుకుంటున్నాం. సో 2 కూడా ఈక్వల్ అయితే అప్పుడు ఆ కౌంట్ ఎక్కడైతే 9 వచ్చిందో ఆ ప్లేస్లో ఉన్న ఈవెన్ నెంబర్ అనేది, ఆ ప్లేస్లో ఉన్న నెంబర్ అనేది ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. కాబట్టి నేను ప్రింట్ ఆఫ్ i అని తీసుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఫంక్షన్ అనేది కాల్ చేయాలి కదా. సో ఈవెన్ అంటే మన ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. మనం ఈ n ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం, 9 తీసుకుంటున్నాం. ఓకే, మీరు 9 తీసుకోవద్దు, 5 తీసుకోండి. సో 5 తీసుకుంటే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 10 రావాలి. సో చూద్దాం. సో చూసారా, 10 వచ్చింది. అర్థమైంది కదా మనం ఎలా చేసాము. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక రేంజ్ అనేది తీసుకున్నాను. అంటే నేను అక్క మీరు ఇలాగే చెయ్యాలా, ఇంకా వేరే ఇదిలా చేయకూడదా అంటే మీ ఇష్టం, మీకు ఎంత అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళది కదా. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కోడింగ్ అనేది. సో నేనేంటంటే ఈ వేలో వెళ్తున్నాను. ఇంకొక 2-3 వేస్లో వెళ్ళి మైండ్ ఇచ్చేసుకునే కన్నా ఈ వేలో వెళ్ళడం బెటర్ అనేసి నేను ఇచ్చేసుకున్నాను. లేదు మీకు వేరే ఇది బాగా ఇదయింది అంటే మీరు ఆ వేలోనే వెళ్ళొచ్చు. ఓకేనా? సో కౌంట్ ఇక్కడ ఏంటి, ఫర్ i రేంజ్ అనేది ఒకటి తీసుకున్నాను. ప్రతి ఆ రేంజ్లో ఉన్న ప్రతి నెంబర్ని చెక్ చేస్తున్నాను అనమాట. i అనేది ఏంటి, ప్రతి నెంబర్, ఈచ్ నెంబర్ని చెక్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబర్ అయితేనే దాని యొక్క కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడైతే కౌంట్ అనేది మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ కౌంట్ ప్లేస్లో ఉన్న నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇది ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇది nth నెంబర్ ఈవెన్ నెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, సో దీన్ని మనం కామెంట్స్లో పెట్టేసుకుందాం, మనం నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ వచ్చేసరికి, నెక్స్ట్ క్వశ్చన్ nth నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. చూడండి, దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేంటి nth నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ ఏంటి, nth నెంబర్ అంటే ఏది, 9 తీసుకున్నాం కాబట్టి 9th నెంబర్, 9th కౌంట్లో ఉన్న ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఏంటి, n నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇక్కడ నేను 9 తీసుకున్నాను కాబట్టి నాకు 9 ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అంటే ఎలాగా, 2, 4, 6, 8, 10, 12 అలాగా 9 అనేవి ప్రింట్ అవ్వాలి. సో మనం ఒక్కసారి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో 9 అంటే ఏంటి అర్థము, 18 కదా. సో 18 రావాలి. సో అవుట్పుట్ ఏంటి వస్తుందో చూద్దాం. చూసారా, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. సో 9 ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. సో ఎలాగా, ఇక్కడ కూడా సేమ్ నేను ఫంక్షన్సే, ప్రతి దాంట్లో నేను ఫంక్షన్సే మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక రేంజ్ అనేది తీసుకున్నాము. రేంజ్ అనేది తీసుకొని సేమ్ ఇక్కడ కూడా i mod 2 = 0 అయితే మనకి ఏం చేయాలి, ప్రింట్ i చేయాలి. అంటే అది ఈవెన్ నెంబర్ అయితే అది ప్రింట్ అయిపోవాలి, అంతే కదా. మనకి ఏం కావాలి, ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అది i mod 2 = 0 అయితే మనం ఆ యొక్క పర్టికులర్ నెంబర్ అనేది ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం కౌంట్ అనేది తీసుకున్నాం. ఒకవేళ కౌంట్ అనేది ఏంటి ఇక్కడ, సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తాము, లాస్ట్ క్వశ్చన్లోన కౌంట్ ఈక్వల్ టు n అయితే మాత్రమే ఆ యొక్క పర్టికులర్ ప్రింట్ i అనేదాన్ని ప్రింట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కౌంట్ ఈక్వల్ టు n అయితే మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ చేసేస్తున్నాము.
ఏం చేస్తున్నాం, బ్రేక్. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఒకటే, మనం ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1కి ముందు ప్రింట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఆ నెంబర్స్ అన్నీ అనవసరం. 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ 9th పొజిషన్లో ఉన్న ఈవెన్ నెంబర్ మాత్రమే కావాలి. కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ ఐ అనే దాన్ని యూజ్ చేయలేదు. కాకపోతే మనం ఇక్కడ తీసుకున్న ప్రోగ్రాంలో ఏంటి, మనకి 9 నెంబర్స్ వచ్చే వరకు ఈవెన్ నెంబర్స్ 9 ఈవెన్ నెంబర్స్ అనేవి కావాలి. కాబట్టి మనం చెక్ చేస్తున్న ప్రతి ఈవెన్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి కౌంట్ పైన ప్రింట్ అయ్యి అనేది తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఏంటి, కౌంట్ ఈక్వల్ టు ఎన్ అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 వచ్చేసరికి ఏంటి 9 నెంబర్స్ అయిపోయాయి. 9 నెంబర్స్ అంటే కౌంట్ అనేది 9 వచ్చింది, ఎన్ అనేది 9. సో కౌంట్ ఈక్వల్ టు ఎన్ అయిపోతే మనకి ఏమైపోవాలి, బ్రేక్ అయిపోవాలి. ఎందుకంటే మనకి 20, 22 ఈ నెంబర్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడితో ఏం చేస్తాము, బ్రేక్ చేసేస్తాం. ఓకేనా. సో ఇక్కడితో ఏమైపోవాలి, మనకి బ్రేక్ అయిపోవాలి. లేదు మనం బ్రేక్ చేయకుండా అలానే కంటిన్యూ చేస్తాము అంటే మనకి నెక్స్ట్ 18 తర్వాత మిగతా నెంబర్స్ కూడా మనకి ఏమైపోతాయి అంటే డిస్ప్లే అయిపోతాయి. సో మనకు అవి ఏమీ వద్దు కాబట్టి ఇక్కడ మనకి బ్రేక్ తీసుకున్నాము. సో లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కౌంట్కి పైన మనము ప్రింట్ అనేది చేయలేదు. ఎందుకంటే మనకి రిమైనింగ్ అనేవి అవసరం లేదు కాబట్టి ప్రింట్ అనేది చేయలేదు. ఇక్కడ మనకి ప్రతి నెంబర్ కూడా అవసరమే కాబట్టి ప్రింట్ చేసాం. అదేవిధంగా అక్కడ ఏం చేసాము, కౌంట్ ఈక్వల్ టు ఎన్ అయితేనే ప్రింట్ అయి చేసాం. అంటే 9th పొజిషన్లో ఉన్న నెంబర్ కోసమే ప్రింట్ చేసాం. ఇక్కడ మనకి ఒకవేళ ఎన్ అనేది 9 అయిపోయింది అనుకోండి, కౌంట్ అనేది 9 అయిపోతే అక్కడితో మనం బ్రేక్ చేసేస్తున్నాం. ఓకేనా. సో దీని అవుట్పుట్ అనేది చూద్దాం. సో దీని అవుట్పుట్ కూడా మనకి ఏమొచ్చింది, ఓకే 2, 4, 6, 8, 10 వరకు వచ్చింది. సో 2, 4, 6, 8 ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి 9 అనేది తీసుకుంటే మనకి అప్పుడు ఏమవుతుంది, సేమ్ 2, 4, 6. సో మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో అలానే కదా వచ్చింది. ఓకేనా. మనం అక్కడ బ్రేక్ చేయకపోతే ఈ 18 తర్వాత ఇంకా కూడా కంటిన్యూ అయిపోయి అలా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం బ్రేక్ చేస్తాము. ఓకేనా. సో ప్రీవియస్ 1 క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అని అర్థమైందా. సో అక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే సేమ్ ఒకటే, కాకపోతే 2-3 లైన్స్లోనే మొత్తం మారిపోతుంది అనమాట. ఓకే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే టైప్స్ టు ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. అంటే మనం ఇప్పటివరకు ఏం చూస్తున్నాము, ఒక నెంబర్ తీసుకుంటున్నాము, ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 2 అయితే ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ నెంబర్, లేదు అంటే అది ఆడ్ నెంబర్. అదే కదా చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే యూజింగ్ స్టెప్ ఆపరేషన్ ఎలా అంటే నేను అక్కడ స్టెప్ ఆపరేషన్ అనేసి అక్కడ హెడ్డింగ్ అనేది పెట్టుకున్నాను. మీరు దానికి ఏమైనా నేమ్ పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా స్టార్ట్, స్టాప్, స్టెప్ అని మనకి ఇక్కడ చెప్తారు కదా, స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్ అనేసి. సో దాని రూపంలో నేను ఇక్కడ 2 అనేసి ఇచ్చాను కాబట్టి స్టెప్ ఆపరేషన్లో ప్లేస్ కాబట్టి నేను అక్కడ స్టెప్ ఆపరేషన్ అని రాశాను. ఓకేనా. సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ డెఫ్ ఈవెన్ ఆడ్ అంటే నేను ఇక్కడ 9 అనే నెంబర్ తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ ఏమని చెప్తున్నారు, డెఫ్ ఈవెన్ ఆడ్ ఆఫ్ ఎన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, n. ఎన్ ఎంత, ఇక్కడ మనం ఎన్ ఎంత తీసుకున్నాం, 9 తీసుకున్నాం. సో 2, 9 మధ్యలో ఉన్న ప్రతి దాంట్లో మనకేంటి ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవ్వాలి. ఓకేనా. అవి ప్రింట్ అవ్వాలి అనేసి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, నార్మల్గా ఈ 5 mod 2 అయితే 0 అయితే ఇది ఈవెన్ అలాగా చేస్తాం. ఇప్పుడు అలా చేయట్లేదు, డైరెక్ట్గా మనం ఏంటి స్టెప్ అనేది 2 తీసుకుంటున్నాము. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాం. 2 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 2, n అంటే ఫస్ట్ 2తో ప్రింట్ అవుతుంది. తర్వాత 3 దగ్గరికి వెళ్తుంది. 3 దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఈవెనా ఆడా. సో సారీ ఇక్కడ 3 దగ్గరికి వెళ్ళదు. ఎందుకు, మనం ఇక్కడ డైరెక్ట్గా 2 తీసుకున్నాం. అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా 2కి +2 అనేది యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత, 4. ఇప్పుడు మళ్ళీ 4కి +2 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత, 6. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 6కి +2 యాడ్ చేస్తే 8. ఇప్పుడు మళ్ళీ 8కి +2 యాడ్ చేస్తే 10. కానీ ఇక్కడ 10 అనేది ఆన్సర్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఇక్కడ లిమిట్ అనేది 9 తీసుకున్నాం కాబట్టి 9కి ముందు వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అర్థమవుతుందా. మనకి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది, 2తో ఉంది కాబట్టి 2 తోటే స్టార్ట్ అవుతుంది. 2తో స్టార్ట్ అయ్యి ఎంతవరకు, 9 వరకు
ప్రింట్ అవుతాయి. ఎలా ప్రింట్ అవుతాయి? 2 గ్యాప్ ఇచ్చుకొని. ఎందుకు? స్టెప్ నెంబర్ అనేది మనం 2 ఇచ్చాం కాబట్టి. లేదు నేను 1 ఇస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 నెంబర్ గ్యాప్ ఇచ్చుకొని ప్రింట్ అవుతుంది. అంటే 2కి 1 గ్యాప్ ఇస్తే ఎంత? 3 4 5 6 7 8 ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నేను ఎంత ఇచ్చాను? 2 ఇచ్చాను కాబట్టి 2 + 2 4 4 + 2 6 6 + 2 8 ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ప్రింట్ అవి. సో ప్రింట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ప్రింట్ ఐ అనేదాన్ని చేయాలి. ఏం చేయాలి? ప్రింట్ ఐ అనేదాన్ని చేస్తాం. ఓకే కదా. సేమ్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఎంత? 9. సో మనకి ఇక్కడ నేను చెప్పిన ఇక్కడ వే ప్రకారం మనకి ఆన్సర్ ఏం రావాలి? 2 4 6 8 అనేది రావాలి. సో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో చూసారా 2 4 6 8 అనేది వచ్చింది. లేదు మీరు ఇంకా వేరే నెంబర్ తీసుకోవాలి అనుకుంటే వేరే నెంబర్ తీసుకోండి. ఇక్కడ 9 కాదు, ఎప్పుడు 9 తీసుకుంటున్నారు అనేసి అనుకుంటే 9 కాదు, పోనీ ఇంకేమైనా నెంబర్స్ తీసుకోండి. 15 తీసుకుంటాను. 15 తీసుకుంటే మనకేమి 14 వరకు ప్రింట్ అవుతుంది. అవునా? సో చూద్దాం. ఇదిగోండి 2 4 6 8 10 12 14 వరకు ప్రింట్ అయ్యింది. ఎందుకంటే 15 అనేది ఈవెన్ నెంబర్ కాదు, అయినా సరే మనం n వరకు ప్రింట్ అవుతుంది. n-1 వరకే అది ఆ యొక్క రేంజ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? సో ఇది ఒక ఈవెన్. సో 2 4 6 8 10 ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి? 2తో మల్టిపుల్ అంటే అవన్నీ ఏంటి? ఈవెన్ నెంబర్స్. అంటే మనం I mod 2 = 0 అనే ఆపరేషన్ యూజ్ చేయకుండానే మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయగలిగాము. సో ఇదొక వే అనుకోవచ్చు కదా. సో నేను అందుకని ఇదొక టైప్ అని రాశాను. నెక్స్ట్ యూజింగ్ బిట్వైజ్ ఆపరేషన్. యూజింగ్ బిట్వైజ్ ఆపరేషన్ అంటే ఏంటి? మనకి ఏంటి ఆపరేషన్స్ ఉన్నాయి బిట్వైజ్లోన? బిట్వైజ్ ఎండ్ ఉంది, ఆర్ ఉంది, నాట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్వైజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 4 ఉంది, 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? 2 తీసుకున్నాను నేను. 2 తీసుకుంటే 2కి బైనరీ వాల్యూ ఏంటి? సో నార్మల్గా 2 తీసుకుంటే 2కి బైనరీ వాల్యూ ఏంటి? 0 1 0. ఓకేనా? లేదంటే 5 తీసుకుంటాను. 5 తీసుకుంటే 1 0 1. బైనరీ వాల్యూస్ ఇవే కదా, మీకు బైనరీ వాల్యూస్ తెలుసు కదా. సో బైనరీ వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రతి బిట్ని కూడా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? 2 వాల్యూస్ అనే వాటిని యాడ్ అంటే ఎండ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి? 2కి 5కి ఎండ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ 2 అనే నెంబర్ని బైనరీలోకి తీసుకుంటాను, 5 అనే నెంబర్ని బైనరీలోకి తీసుకుంటాను. ఆ 2 నెంబర్స్కి ఎండ్ ఆపరేషన్ అనేది చేస్తాను. అంటే ప్రతి బిట్ని కూడా అందులో నేను చెక్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ n అండ్ 1 అంటే ఏంటంటే n బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ ఎండ్ ఆపరేషన్ అనేది తీసుకున్నాను, బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్. ఓకేనా? అంటే ఇక్కడ మన n అనే వాల్యూ ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను? ఇక్కడ ఫంక్షన్ కాల్లో 8 అనేది తీసుకున్నాను. సో ఇక్కడికి మనకి వాల్యూ ఎంత వస్తుంది? 8 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో 8 అండ్ 1. సో మనకి ఏంటి నార్మల్గా? సో 8కి బైనరీ వాల్యూ ఎంత? మనకి 1 0 0. అంతేనా? 8కి బైనరీ వాల్యూ. తర్వాత ఇక్కడ ఏంటి? 8కి బైనరీ వాల్యూ 1 0 0. ఇక్కడ 1కి బైనరీ వాల్యూ ఎంత? 0 0 0 1. అంతే కదా బైనరీ వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండింటికి కూడా మనము బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాను. నార్మల్గా మనకి ఎండ్ ఆపరేషన్ ఏంటి అంటే 2 కూడా 1s అయితేనే అది అవుట్పుట్ అనేది 1 అవుతుంది. లేదు 1 0 అయినా దాని యొక్క అవుట్పుట్ అనేది 0. సో ఇక్కడ మనము ప్రతి బిట్ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏముంది? 0 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏముంది? 1 ఉంది. కాబట్టి దాని యొక్క అవుట్పుట్ అనేది ఏమవుతుంది? 0 1 అంటే ఏమని చెప్పిన 2 1s అయితేనే అక్కడ 1 అవుతుంది. లేదంటే 1 0 ఉన్నా అది 0 కదా. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ 0 ఉంది కదా. కాబట్టి దాని అవుట్పుట్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. అవుట్పుట్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాము. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఇక్కడ ఏముంది? 0 0. సో 2 zeros అయితే అది 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఇక్కడ కూడా ఏముంది? 0 ఉంది, ఇక్కడ కూడా ఏముంది? 0 ఉంది. సో 0 అండ్ 0 అంటే అది మళ్ళీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్, లాస్ట్ పొజిషన్, ఇక్కడ ఏముంది? 0 ఉంది, 0 1 ఉంది. సో 0 అండ్ 1 అంటే ఏమని చెప్పాను నేను? ఆల్రెడీ ఒక 0 ఉన్న 0 కాబట్టి 0.
సో టోటల్గా మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. సో మనము 8 నెక్స్ట్ 1కి రెండింటిని కూడా బైనరీలో కన్వర్ట్ చేసి మనం బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ జరిపినప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకేనా? అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ అదే చెప్తున్నారు కండిషన్, ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇఫ్ n బిట్ వైజ్ అండ్ 1 ఈక్వల్ టు 0 అయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 అవుతుందో అప్పుడు అది ప్రింట్ ఈవెన్. అంటే ఏంటి, అది ఈవెన్ నెంబర్, లేదంటే అది ఆడ్ నెంబర్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, 8కి 1కి బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే అది ఇప్పుడు ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా, ఈవెనే కదా అవుతుంది, ఎందుకంటే అది మనకి ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో నేను చేసిన వే ప్రకారం అయితే ఈవెన్ అనేసి అనుకుంటున్నాం. మరి అక్కడ అవుట్పుట్లో ఏమి ఇస్తారో చూద్దాం. సో అవుట్పుట్లో చూసారు కదా, ఈవెన్ అనేసి ఇచ్చారన్నమాట. ఓకేనా? సో ఈవెన్. సో ఈ విధంగా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక తీసుకున్న వాల్యూ అనేది అది ఈవెనా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనము బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం యూజ్ చేసి చేసుకోవచ్చు. కానీ టైం లేదు కాబట్టి నేను అన్ని ఆపరేషన్స్ అనేవి చెప్పట్లేదు. తర్వాత యూజింగ్ టెర్నరీ ఆపరేషన్. సో టెర్నరీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇది నార్మల్గా ఇది కూడా కండిషనల్ ఆపరేషనే. సో ఇక్కడ డెఫ్ ఈవెన్ ఆర్డర్ సేమ్, కాకపోతే మనం ఇక్కడ సింగిల్ లైన్లోనే మొత్తం కూడా తేల్చి పడేస్తామన్నమాట. ఎలా అంటే ఒక వేరియబుల్ ఏదైనా తీసుకుంటాము, ఏ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ సేమ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఏంటి, n mod 2 ఈక్వల్ టు 0 అయితేనే అది ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, ఎల్స్ ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. కాకపోతే మనం ఒక సింగిల్ లైన్లో చెప్పేస్తాం అన్నమాట. సో దీని ఏంటంటే టెర్నరీ ఆపరేషన్ అంటాము. ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి ఎప్పుడు, ఫస్ట్ మనం ఈవెన్ అని పెట్టుకున్నాం, ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఇఫ్ n mod 2 ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఈవెన్ ప్రింట్ అవ్వాలి, లేదు ఎల్స్ అయితే అప్పుడేంటి ఆడ్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ప్రింట్. సో ప్రింట్ ఏ, ఇది నార్మల్గా మీకు అర్థమైపోతుంది టెర్నరీ ఆపరేషన్. సో ఒకసారి చూస్తే, సో ఇది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కౌంట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లిస్ట్ అనేది తీసుకున్నాము, లిస్ట్లో చాలా నెంబర్స్ ఉన్నాయి. ఆ లిస్ట్లో చాలా నెంబర్స్ ఉంటే అందులో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ఉండి ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అని మనము కౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ అదే తీసుకున్నాను. ఇక్కడ నేను లిస్ట్ ఏమని తీసుకున్నాను, 1, 2 అప్ టు ఎంతవరకు తీసుకున్నాను అంటే 11 వరకు తీసుకున్నాం. సో మనము నార్మల్గా మాన్యువల్గా లెక్క పెడదాము. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే 2, 4, 6, 8, 10. టోటల్గా మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, ఈవెన్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకేనా? కామా ఆడ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 1, 3, 5, 7, 9, 11, 6 ఉన్నాయి. ఆడ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 5 + 6 టోటల్ 11 నెంబర్స్ సరిపోయి కదా. సో నేను నార్మల్గా మాన్యువల్గా లెక్క పెడితే నాకు ఎంత వచ్చాయంటే 5 వచ్చాయి, ఈవెన్ ఆడ్ వచ్చేసరికి 6 వచ్చాయి. ఒక్కసారి అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం, అలాగే వచ్చాయి లేదు చూద్దాం. చూసారా, ఈవెన్ కౌంట్ పైన ఉన్నది ఏంటి, ఈవెన్ కౌంట్. ఈవెన్ కౌంట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కింద ఉన్నది ఆడ్ కౌంట్. ఆడ్ కౌంట్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో మనం తీసుకున్న ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గానే రన్ అవుతుంది. సో నేను ఎలా రాశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ప్రతి దాంట్లో కూడా మనం ఫస్ట్గా రాసుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఐన్. సో నేనేంటి ఇక్కడ ఏ అనే ఒక లిస్ట్, ఇప్పటి వరకు మనం ఏం తీసుకున్నాం అంటే ఒక సింగిల్ నెంబర్ అనేది తీసుకున్నాం కాబట్టి మనం ఏంటి ఫర్ ఐన్ రేంజ్ అనేసి మనం వేరేగా తీసుకుంటున్నాం. ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం తీసుకుంటున్నాం, ఏ ప్లేస్లో ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాం, ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ ఏమని రాస్తున్నాము, ఫర్ ఐన్ ఏ అని రాస్తున్నాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా అది లిస్ట్ అవని డిక్షనరీ అవని డైరెక్ట్గా మీరు ఏదైతే వేరియబుల్ తీసుకున్నారో, ఏదైతే పారామీటర్ తీసుకున్నారో దాంతో రాసేయచ్చు. ఫర్ ఐన్ రేంజ్ అని ఇంకా రాయవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఫర్ ఐన్ ఏ. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా ఈ 5 mod 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ మనం చూసారా, ఏం చేస్తాము, ఫస్ట్ కౌంట్ అనేదాన్ని మనము డిఫైన్ చేసుకున్నాము. తర్వాత అది ఈవెన్ అయితే కౌంట్ +1 అనేది చేసుకున్నాము అనేసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ చూసుకున్నాం కదా. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదిగోండి కౌంట్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాము, తర్వాత కౌంట్ +1 అనేది చేసుకున్నాము. సెకండ్ ప్రోగ్రామ్ లో కూడా కౌంట్ అనేది డిఫైన్ చేసుకున్నాము,
తర్వాత కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ అని చేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ కౌంట్ వేరేగా మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాము, ఆడ్ కౌంట్ వేరేగా ఇక్కడ మనము డిఫైన్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను వాటికి నేమ్ సెలెక్ట్ చేయనంటే ఈ అండర్ స్కోర్ కౌంట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఈవెన్ కౌంట్ అని, ఓ అండర్ స్కోర్ కౌంట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఆడ్ కౌంట్ అని. ఓకేనా, ఈ విధంగా నేను డిఫైన్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఐ మోడ్ 2 ఈక్వల్ టు 0 అంటే ఏంటి, అది ఈవెన్ నెంబర్ కదా. ఎప్పుడైతే అది ఈవెన్ నెంబర్ అవుతుందో అప్పుడు ఈవెన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఎప్పుడైతే అది ఈవెన్ నెంబర్ అవుతుందో అప్పుడు అది ఈవెన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఏంటి, ఫర్ ఐ ఇన్ ఏ అన్నాం అంటే ఏలో ఉన్న అంటే లిస్టులో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ని, ఐ అంటే ఏంటి, ఈచ్ నెంబర్ని కూడా మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో లిస్ట్లో ఫస్ట్ నెంబర్ ఏంటి, 1 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. అవునా కాదా? కాదు, ఎందుకంటే 1 అనేది ఆడ్ నెంబర్. అప్పుడు అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుందా అంటే వెళ్ళదు, అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి, అప్పుడు అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు ఓకే, అప్పుడు ఎల్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 నెంబర్ దగ్గరకు వస్తుంది. 2 నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అది ఏమవుతుంది, 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. అవునా కాదా? అప్పుడు ఏమవుతుంది, 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే అదేంటి, ఈవెన్ నెంబర్, కాబట్టి అది ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఆల్రెడీ ఈ కౌంట్ అంటే ఎంత మనం డిఫైన్ చేసుకున్నాం, 0 డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి 0 ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ ఈ కౌంట్ ఎంత అవుతుంది, ఫస్ట్గా ఇనీషియల్గా మనకి 1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడికి వస్తాము, ఇక్కడ ఫస్ట్ 3 దగ్గరకు వస్తాం. 3 అనేది మనకి ఏంటి, సో మనకి ఆల్రెడీ 1 అనేది ఏంటవుతుంది, ఆడ్, కాబట్టి ఆడ్ కౌంట్ కూడా 1 అవుతుంది. తర్వాత 2 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్ కౌంట్ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, 3 దగ్గరకు వస్తుంది. 3 దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఈవెనా ఆడా, అది ఆడ్, కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వచ్చినప్పుడు ఓ కౌంట్ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది, 1 ఉంది, కాబట్టి 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, ఇప్పుడు అది 2 అవుతుంది. ఆడ్ కౌంట్ అనేది ఎంత అవుతుంది మనకి, 2 అవుతుంది. ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ 4 దగ్గరికి వెళ్తే అది 4 అనేది ఈవెనా ఆడా, ఈవెన్, కాబట్టి అది ఈవెన్ దగ్గరికి వెళ్తుంది. ఈవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కౌంట్ ఇప్పుడు ఎంత, ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 1 ఉంది. 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుంది, 2 అవుతుంది. అదే విధంగా మిగతా నెంబర్స్ కూడా 5కి 6కి 7కి 8కి ప్రతి దానికి కూడా అది ఈవెన్ అయితే ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది, లేదు ఆడ్ వెళ్తే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. అలాగా ప్రతిదీ కూడా మనం ఫస్ట్ సెకండ్ ప్రోగ్రామ్స్ ఎలా అయితే చేసామో అదే విధంగా ఇవన్నీ కూడా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏంటి అంటే అక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యాక ఏదైతే కౌంట్ ప్లేస్లో ఉందో ఆ పర్టికులర్ నెంబర్ అనేదాన్ని 9th పొజిషన్లో ఉన్న వాల్యూ అనేదాన్ని ప్రింట్ చేసాం. కానీ మనం ఇక్కడ అవి ప్రింట్ చేయట్లేదు, మన నెంబర్స్ని ప్రింట్ చేయట్లేదు. డైరెక్ట్గా ఏం ప్రింట్ చేస్తున్నాం, డైరెక్ట్గా కౌంట్నే ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా, మనం ప్రింట్ చేసే ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా ఫర్ లూప్ కింద మనం ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా, అదే ఇందాక వాటిని ఎక్కడ ప్రింట్ చేసాము, ఇఫ్ లోపల. ఓకేనా, ఇఫ్ లోపల ప్రింట్ అనేది చేసాము. సో ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కడ ప్రింట్ చేయాలనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మనము అలాగ కోడ్ అనేది చేస్తున్నప్పుడు, మన ప్రాక్టీస్ అనేది చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ప్రింట్ అనేది ఇక్కడ చేస్తే ఈ పర్టికులర్ బ్లాక్ కింద చేస్తే ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, లేదు నేను ఎల్స్ కింద ప్రింట్ చేస్తే ఈ పర్టికులర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నేను ఇక్కడ మనకి ఫర్ బ్లాక్ కింద మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ కౌంట్ అనేది ఓ కౌంట్ అనేది కరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి ఏంటి మెయిన్గా, సో ఈ క్వశ్చన్ అవుట్పుట్ ఏంటంటే కౌంట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే సమ్ ఆఫ్, ఇప్పటి వరకు ఏం చూస్తాం, కౌంట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ చూస్తాం. ఇప్పుడు ఏంటి అంటే సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి, ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను, 10 అనేదని తీసుకున్నాను. 10 అనేదని తీసుకుంటే ఇక్కడ n+1 వరకు తీసుకున్నాను. అంటే n+1 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 11 కదా, n+1 అంటే 11. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి, ఈవెన్ నెంబర్స్ అంటే 2 వస్తుంది,
ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ ఇక్కడ 11 కదా, 8 తర్వాత వచ్చేసరికి 10. ఓకే కదా, అంటే 11 వరకు ప్రింట్ అవ్వచ్చు కాబట్టి 11 మైనస్ 1 అనేది రేంజ్ కాబట్టి 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 ప్లస్ 4 అంటే ఎంత 6, 6 ప్లస్ 6 అంటే ఎంత 12, 12 ప్లస్ 8 అంటే 20, 20 ప్లస్ 10 అంటే ఎంత 30 కదా. సో 30 అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇదేంటి ఈవెన్. ఆడ్ ఏంటి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ ఓకేనా 9 ప్లస్ 11 అనేది ప్రింట్ అవ్వాలా, అవ్వకూడదు. ఎందుకు అంటే మనము తీసుకున్న రేంజ్ అనేది 11 మైనస్ 1 వరకే తీసుకోవాలి. ఓకేనా, 11 వరకు తీసుకోకూడదు. ఎప్పుడైనా కూడా మనం n అనేది తీసుకుంటే n మైనస్ 1 వరకే తీసుకోవాలి. ఓకే కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది 1 ప్లస్ 3 అంటే ఎంత 4, 4 ప్లస్ 5 అంటే ఎంత 9, 9 ప్లస్ 7 అంటే ఎంత 16, 16 ప్లస్ 9 అంటే ఎంత 25. సో 25 అనేది ఆన్సర్. ఏంటి ఆడ్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 30, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే 25. ఇది ఎలా చేయాలి అంటే సేమ్ ఇందాకలాగే తీసుకున్నాము, ఒక రేంజ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఏంటి n అంటే ఎంత, n అంటే 10, ఇక్కడ మనం 10 తీసుకున్నాం కదా, n అంటే 10, 10 ప్లస్ 1 అంటే 11 వరకు రేంజ్, అంటే 1 to 11 వరకు రేంజ్. ఓకేనా, అంటే మనం 11 వరకు తీసుకోకూడదు, 10 వరకే తీసుకోవాలి. ఓకే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ I ఇన్ రేంజ్ 1, n plus 1 సేమ్. ఇఫ్ I మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఏంటి ఇందాక వరకు ఏం తీసుకున్నాం అంటే కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడేం తీసుకున్నాం, ఎందుకంటే అది కౌంట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీటిని మనం సమ్ చేస్తున్నాం. అవునా, సో సమ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ సమ్ వేరేగా చేస్తున్నాము, ఆడ్ సమ్ వేరేగా చేస్తున్నాం. అవునా, ఈవెన్ సమ్ వేరేగా చేస్తున్నప్పుడు, ఆడ్ సమ్ వేరేగా చేస్తున్నప్పుడు ఈ సమ్ ఈక్వల్ టు 0 అని, ఆడ్ సమ్ ఈక్వల్ టు 0 అని ఓకేనా మనకి అక్కడ డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేసుకున్నాం, ఇందాకట్లాగే అక్కడ ఏం చేసుకున్నాం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాము ఈ సమ్ ఈక్వల్ టు ఈ సమ్ ప్లస్ I. సో ఈ సమ్ ఎంత ఉంది మనకి నార్మల్గా, సో మనకి ఈ సమ్ వచ్చేసరికి ఎంత ఉంది అంటే 0 ఉంది. సో 0 ఈక్వల్ టు 0 ప్లస్ I అంటే ఎంత, ఫస్ట్ వాల్యూ 2 కదా, ఈవెన్ నెంబర్ అంటే ఎంత అవుతుంది 0 ప్లస్ 2 అంటే 2 అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 0 ఈక్వల్ టు 0 ప్లస్ 1, ఫస్ట్ నెంబర్ 1 కదా, 1 అయితే 0 ప్లస్ 1 అంటే ఎంత ఈక్వల్ టు 1 అవుతుంది. సెకండ్ 2 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఈవెన్ సమ్ ఎంత ఉంది 0, 0 ప్లస్ 2 ఈక్వల్ టు 2. తర్వాత 2 తర్వాత 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ లో ఆల్రెడీ ఎంత ఉంది 1 అనేది ఆడ్ సమ్ ఉంది. సో 1 ప్లస్ మనకి ఇక్కడ I ఎంత 3, సో 1 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత 4. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి 4 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ని 2కి యాడ్ చేస్తాం. సో 4 ఈక్వల్ టు ఎంత 6. ఓకేనా, ఆ విధంగా. నెక్స్ట్ 5 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ కి 5 అనేది యాడ్ చేస్తాం. సో 4 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత 9. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏంటి 5 తర్వాత 6 ని దేనికి యాడ్ చేస్తాం ఈవెన్ నెంబర్ కి యాడ్ చేస్తాం. సో 6 ప్లస్ 6 అంటే ఎంత 12. ఓకేనా, తర్వాత 7 ని దేనికి యాడ్ చేస్తాం ఆడ్ సమ్ కి యాడ్ చేస్తాం. ఓకేనా, 9 ప్లస్ 7 ఎంత 16. ఓకేనా, తర్వాత 8 అనేది ఈవెన్ ఆడా, ఈవెన్ కాబట్టి ఈవెన్ సమ్ ఎంత ఇప్పుడు మనకి ఎంత ఉంది 12 ఉంది. సో 12 కి 8 యాడ్ చేస్తే ఎంత 20. తర్వాత ఏంటి 9 అనేది ఈవెన్ ఆడా, ఆడ్ కాబట్టి 16 కి 9 యాడ్ చేస్తాం. సో ఎంత 25. తర్వాత ఎంత 10 అనేది ఈవెన్ ఆడా, ఈవెన్ కాబట్టి 20 కి 10 యాడ్ చేస్తాం ఈక్వల్ టు ఎంత 30. తర్వాత 11 అనేది మనకి రేంజ్ కాదు, సో n-1 వరకే తీసుకోవాలి కాబట్టి 10 వరకే తీసుకుంటాం. సో మనకి ఈవెన్ సమ్ ఎంత వచ్చింది 30 వచ్చింది, ఆడ్ సమ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇక్కడ 25 ఇది. ఓకే కదా. సో ఈ విధంగా మనము ఎలా అయితే కౌంట్తో చేస్తామో అదే విధంగా సమ్ కూడా చేస్తాము. కాకపోతే అక్కడ 1తో చేస్తాము, ఇక్కడ ఐతో చేస్తాము. అంటే 1 2 3 4 5 వాటితోటి ఈవెన్ అయితే ఈవెన్ సమ్కి యాడ్ చేస్తాం, ఆడ్ అయితే ఆడ్ సమ్కి యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. లాస్ట్లోన మనం ఫర్ లూప్ కింద ఏం ప్రింట్ చేస్తాము ఈవెన్ సమ్ ఆడ్ సమ్ అనేది ప్రింట్ చేస్తే ఈవెన్ సమ్ అనేది 30, ఆడ్ సమ్ అనేది 25 వస్తుంది. ఓకే కదా. సో ఇది సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్
ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి సెపరేట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. అంటే మనకు ఒక పర్టికులర్ లిస్ట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ నేను ఏ లిస్ట్ తీసుకున్నాను, 1 to 10 నెంబర్స్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఇందులో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే సపరేట్ చేయాలంటే ఆడ్ నెంబర్స్ అన్ని ఒక లిస్ట్గా, ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ఒక లిస్ట్గా చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఎన్ అనేది తీసుకుంటాను, అంటే ఎన్ అనేది ఒక లిస్ట్. సేమ్ ఇఫ్ ఐ మోడ్ అంటే ప్రతిదీ 1 అనేది తీసుకుంటాను, అది మోడ్యులస్ 2 = 0 అవునా కాదా, కాకపోతే అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది, అయితే అది ఈవెన్ బ్లాక్లోకి వస్తుంది. అంతకన్నా ముందు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఒక 2 లిస్టులు అనేవి ఎంప్టీ లిస్టులు అనే వాటిని క్రియేట్ చేసుకుంటున్నాం. అదేంటి, ఈవెన్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఈవెన్ లిస్ట్ని, ఆడ్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఆడ్ లిస్ట్ అనే దాన్ని 2 ఎంప్టీ లిస్ట్ అనే వాటిని మనము ఏం చేసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. ఎప్పుడైతే అది ఈవెన్ నెంబర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఫస్ట్ నెంబర్, 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే అది ఈవెనా ఆడా, ఆడ్, కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఆడ్ అంటే ఏంటి, ఈ లిస్ట్ కదా. సో ఆ లిస్టులోకి డాట్ అపెండ్ అవుతుంది. అపెండ్ అంటే అవ్వడం ఏంటి, యాడ్ అవుతుంది. అంటే ఆడ్ అనే లిస్టులోకి ఐ ఏం అపెండ్ అవుతుంది, ఐ అనేది అపెండ్ అవుతుంది. సారీ ఒక నిమిషం అండి, అపెండ్ ఆఫ్ ఐ కదా. సో ఇక్కడ ఏంటని చెప్తున్నారు, ఇక్కడ అపెండ్ అవుతుంది, ఏమవుతుంది, ఐ అవుతుంది. ఐ అంటే ఇక్కడ మనకి ఏంటి 1. సో ఆడ్ అనే లిస్టులోకి, ఎంటీ లిస్టులోకి 1 అనేది ఫస్ట్ అపెండ్ అయింది. తర్వాత నెంబర్ ఏంటి 2. ఈ 2 అనేది ఈవెనా ఆడా, ఈవెన్, కాబట్టి ఈ ఈవెన్ లిస్టులోకి అపెండ్ అవుతుంది. ఏం అపెండ్ అవుతుంది, ఐ అపెండ్ అవుతుంది. ఐ ఇప్పుడు ఏంటి మనకి 2. సో ఆడ్లోకి 1 వెళ్ళింది, ఈవెన్లోకి 2 వెళ్ళింది. తర్వాత 3 అనేది ఈవెనా ఆడా, ఆడ్, కాబట్టి అది ఆడ్లోకి అపెండ్ అవుతుంది. 4 అనేది ఈవెన్లోకి. అలాగా ఈ 10 నెంబర్స్ కూడా ఈవెన్లోకి, ఆడ్ లిస్ట్లోకి అపెండ్ అవుతాయి. సో లాస్ట్గా మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఎలా వస్తుంది అంటే 2 సపరేట్ అంటే లిస్ట్స్ అనేవి వస్తాయి. ఒక లిస్ట్లో ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఇంకొక లిస్ట్లో మనకి ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి. చూసారా, మనం కలిపి ఉన్న ఒక మిక్స్డ్ లిస్ట్ అనే దాన్ని 2 సపరేట్ లిస్టుల కింద మనం మార్చాం. సో ఇది ఈ యొక్క ప్రోగ్రామ్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏ ప్రోగ్రామ్ చూసాం, nth నెంబర్ ఈవెన్ నెంబర్ చూసాం, తర్వాత n నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ చూసాం, తర్వాత టైప్స్ టు ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్లోన యూజింగ్ స్టెప్ ఆపరేషన్, యూజింగ్ బిట్వైజ్ ఆపరేషన్, తర్వాత యూజింగ్ టెర్నరీ ఆపరేషన్ చూసాము. తర్వాత ఏం చేసాము, కౌంట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, సపరేట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ చూసాం. ఇది మనకి ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవాళ్ళు ప్లేస్మెంట్లో అడుగుతారు. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.